గ్రామీణ మండలం జగించాలి బాబు రమేష్ బాబు బ్యాంక్ వేసుకో కల్లెడ గ్రామం నెక్స్ట్ పి బొమ్మయ్య కల్లెడ రాయమల్లు కల్లెడ నువ్వు మళ్ళీ ఎక్కడ పోదో చెప్పి దాకా నేను చెప్పి అది నేను చెప్పింది చెప్తాను. నెక్స్ట్ చెరిగల్ గ్రామం పైసలు ఖర్చు పెట్టుకోవాలి. 6 చేసి కవర్ ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోవాలి. ఈ రాయమల్ తీసే కార్డు ఉంటుంది దాన్ని ఏటీఎం ఉంటే దాని దేశం ఇదంతా తిప్పలు నామినీ నెక్స్ట్ మోతే పి గంగారు ఏమైంది మంచి పని చేసినావు. ఇది ఇక్కడ నేను ఏమంటున్నా పైసలు పెట్టి చేయించుకున్నావు. నేను చెప్పింది అర్థమైన ఆరోగ్యశ్రీ ఎక్కడ కవర్ ఉంటే అక్కడ చెప్పియా. నిమ్సనే కాదు ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉన్నది, ఆరోగ్యశ్రీ ఉన్నది. నీకు ఆరోగ్యశ్రీ వైద్యం కాకుండా వేరే కాడికి పో, పైసలు పెట్టు. నీకు ఆరోగ్యశ్రీ అవకాశం ఉంటే ముందు ఆ ప్రయత్నం చేయి, ఏది పట్టు ప్రయత్నం చెప్పింది సార్. ఓ సత్యవాణి మోరపల్లి సత్యవాణి నేను చెప్పింది బాగా ఏంటో నీకు అర్థమైందా? నేను చెప్పినట్టు చేస్తావా? జి హారిక పురంలా నెక్స్ట్ అంతర్గాం బి చిన్నరాజం సత్యరెడ్డి నెక్స్ట్ గుల్లపేట జి జ్యోతి గుల్లపేట జి జ్యోతి నెక్స్ట్ మొహమ్మద్ లతీఫా గుల్లపేట నెక్స్ట్ హనుమాజీపేట్ ఎం లక్ష్మి హనుమాజీపేట్ ఎం లక్ష్మి హనుమాజీపేట్ జి ఓంకారం గుల్లపేట్ హనుమాజీపేట్ ఓంకారం హనుమాజీపేట్ నెక్స్ట్ కండ్లపల్లి సిహెచ్ రాధా హనుమాజీపేట్ నెక్స్ట్ సి కిషన్ రావు హనుమాజీపేట్ సి కిషన్ రావు హనుమాజీపేట్ ఎన్ లావణ్య ఉప్పలపేట విజయ్ ఎక్కడ రావాలి? ఎన్ లావణ్య నెక్స్ట్ బి రాములు తిప్పనపేట్ జే వందన తిప్పనపేట్ జై వందన తిప్పనపేట్ జై వందన నెక్స్ట్ దరూర్ బి గంగముని మేడం దరూర్ బి గంగముని జి లక్ష్మవ్వ నర్సింగాపూర్
జి లక్ష్మవ్వ నరసింగాపూర్ లక్ష్మవ్వ నరసింగాపూర్ ఇది ఏమైందంటే తన పేరు తను చనిపోయింది కదా, ఇది ఒక అఫిడవిట్ ఇవ్వాలి తయారు చేసి. బి గంగా జమున ధరూర్ ఏ వందన టొంగూరు నీ పేరు ఏ భాగ్యవా రేకుల వై సత్తవా కొల్వాయ్ భర్త పేరు బి పూజిత పెంబట్ల ఒకటి ఒకటి అయిపోయిన మన ప్రాబ్లం. స్వామికి ఏమైతే చెప్పు ఆ పర్లేదు. నీ పేరు ఏంటి? దునకంటి ప్రభుష రంగపేట్ స్వామి ఎవరు? వెనక్కి పోవాలి మరి. దునకంటి ప్రభుష రంగపేట్ డి శ్రీను డి శ్రీను వస్తే బాబు. నా తండ్రి పేరు ఏ రాయమల్లు తుంగూరు అడిగుడు. డి రమ్య తుంగూరు ఏం పేరు? నాన్న పేరు డి రమ్య తుంగూరు ఇది అర్థమైంది ఏమన్నా? ముఖ్య ఎన్నికలు చూసినప్పుడన్నా మన్ను తదుపరి రాయకల్ మండలం ఏ సత్యనారాయణ ఈ అమ్మాయి ఇది ఎన్నో నెంబర్ ఎప్పుడు ఈయన నర్సు అలీపూర్ ఎం విలాస్ కట్కాపూర్ మొహమ్మద్ జమాల్ కట్కాపూర్ ఎన్ పెద్దనారాయణ వడ్డలింగాపూర్ నాన్న పేరు ఎందుకు? జె రాజేశం రాజనగర్ నాన్న పేరు ఎన్ బి కవిత కొత్తపేట్ భర్త పేరు ఎం లక్ష్మి తాట్లవాయ్ ఓ గంగమలు అయోధ్య టౌన్ హనుమాన్వాడ పాత జగిత్యాల అర్బన్ టి రవీందర్ మొహమ్మద్ అహిముద్దీన్ కే గంగాజల ఇటిక్యాల్ ఇటిక్యాల్ ఎస్ సంధ్య ఇటిక్యాల్ సనా ఇటిక్యాల్ మోహన్ రెడ్డి భూపతిపూర్ మనోహర్ విద్యతో పాటుగా వైద్యం ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడికి వైద్యం ప్రభుత్వంకి వెళ్ళి సహాయం పొందడానికి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ పరంగా మనం పొందే సహాయము అంటే మనం పెట్టిన ఖర్చులో ఒక చారాన 30 పైసలు వస్తాయి. అవ్వ ఉన్నమాట చెప్తుండే మనకు ₹1,00,000 ఖర్చు అయితే 30,000 వస్తున్నాయి. 2 లక్షల రూపాయలు ఖర్చు అయితే 50,000 60,000 వస్తాయి. అవ్వ అంటే మిగిలిన సొమ్ము అయితే మనం బాకీగా భారం అవుతున్నది కదా. సరే ఎంత వస్తే గంతే కొంత సహాయం పొందుతున్నాం అని చెప్పి మనం తృప్తి పొందుతున్నాం. దీనికంటే ముందు ఏం ఆలోచించాలంటే అసలు ఆర్థికంగా మన మీద భారం పడకుండా వైద్య సదుపాయం ప్రభుత్వ పరంగా పొందడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు 100% మన కుటుంబం మీద భారం పడకుంటే ఏదైతుందో మనకు ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం వస్తుంది. ఆ ప్రయత్నం మనం చేస్తలే. ఆపదలు ఏం చేస్తున్నాం? ఏ దవాఖానా ఏ డాక్టర్ అందుబాటులో ఉంటే అక్కడ పోతున్నాం, వైద్యం చేసుకుంటున్నాం. ఆర్థిక భారమైన ఒక విధంగా మనకు ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం అందించేటువంటి ఒక ఏదైతే ఆసుపత్రులు ఉంటాయో కొంత విషయాలు సన్నగిలుతుంది. ఇంకా దాన్ని మనం తెలుసుకోవాలి. మనకు అనుమానం ఏంటంటే ప్రభుత్వ పరంగా ఆసుపత్రులు పోతే మనం ఆశించిన మేరకు వైద్య సదుపాయం లభిస్తూ చెప్పారు. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వైద్యాలయాలలో వైద్య సదుపాయం పొందే మనకు హక్కు. సపోజ్ డాక్టర్ యాళ్ళకి కనబడకుంటే డాక్టర్ ఎక్కడ పోయినా అడగలుగుతావు, నాకు ఫోన్ చేస్తావు, మా డాక్టర్ రాలేదంటాం. ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోతే అది కూడా చెప్పాడు తెలియదు చెప్పంటూ నేను ఇప్పుడు ఇక్కడ మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉందమ్మా.
జగిత్యాల్లో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నది. ప్రసూతికి సంబంధించి దయచేసి అందరూ కూడా మన బిడ్డలు తల్లుడు అయితే తప్పనిసరిగా తల్లులకి ఏదైతుందో ప్రసూతి కొరకు ఏది ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా మనకు సిజేరియన్ ఎన్నికలు చేస్తారు అంటున్నాను. రాజ్యాంగం నిర్దేశించి మనం ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని నిర్దేశించిండో ఆ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పార్లమెంట్ లో కూడా చర్చ జరిగిందమ్మా. మన పిల్లలు చదువు అనేది ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఒక విద్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి విద్యాలయాలలో మనం పిల్లల్ని చదివించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తున్నాం, ప్రభుత్వ పరంగా ఉన్నట్టుగా విద్యాలయాలలో మనం ఆశించిన మేరకు మన బోధన పొందగలుగుతామా లేదా అనేటువంటి ఒక భావనతోని ప్రైవేట్ విద్యాలయాలు పట్టిపోతుంది. నిజామాబాద్ ప్రైవేట్ వర్గాలు ఏమైతున్నది, ఫీజులు మనకు ఆర్థికంగా భారం అవుతుంది. ఎంత పాఠశాల విద్య అయినా కానీ సంవత్సరానికి దాదాపు ఒక 50,000 రూపాయల కట్టేపోతుంది. మన సంపాదన ఎంత ఉన్నా కానీ ప్రభుత్వ పరంగా ఉన్నట్టుగా విద్యాలయాలు ఉపయోగించుకుంటూ ఇక్కడ మనం లభించని విద్య ఉంటే అప్పుడు మనం ప్రైవేట్ పరంగా పోతే తప్పలేదమ్మా. ఇప్పుడు ఈ గురుకుల ఆశ్రమ పాఠశాల కనుక మన గురుకుల ఆశ్రమ చేరి ఉన్నాయబ్బా రెసిడెన్షియల్ స్కూల్స్, అందులో నిజంగా మంచి బోధన ఉంటుంది. అంటే నాకు ఆశ్చర్యకరం ఏమంటే నేను ఒకటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నేను ఇక్కడ అది మొదటి సంవత్సరం చేరిక 240 మంది పిల్లలు చేరే అవకాశం ఉన్నది. ఆ మొదటి సంవత్సరం చేరే అవకాశం 240 మంది పిల్లలు ఉంటే చేరింది ఏదైతుందో 114 మంది చేరి ఇంకా 100 సీట్లు ఖాళీ ఉంది. అంటే మనం తెలియకపోవడంతోని నిన్న బహుశా నువ్వు వచ్చినావు, నిన్న వాళ్ళు తప్పించినావు. ఇంత మంచి బోధ ఉంది. మన ఎస్సీలకు 85% ఉంది సీట్, దాంట్లో 85% సీట్లు ఎస్సీలకి అని చెప్పంట. అట్లాగే ఎస్టీలకు ఉన్నాయి, కస్తూరిబా విద్యాలయాలు ఉన్నాయి, జ్యోతిబా పూలే బీసీలకు ఉన్నాయి, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నిట్లలో చేరికకు మనకు అవకాశం ఉన్నది అంటున్నాయి. దాన్ని వినియోగించుకున్నట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి అంటున్నాం. ఇప్పుడు వసతి సౌకర్యం మెరుగు చేయాలని చెప్పి ప్రభుత్వం ఈసారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పని ప్రతి నియోజకవర్గానికి కూడా మంజూరు చేస్తుండే 100 కోట్లతో. మన జగిత్యాల కూడా ఏదైతుందో ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కింద 100 కోట్లతో మనకు పాఠశాల మంజూరై. ఈ చలిగల ప్రదర్శన క్షేత్రం ఉన్నది మెయిన్ రోడ్డు మీద, అందులో నిర్మాణం చేస్తామని చెప్పండి.